So guys, we are going to Google Wow event today. GDG Wow in Vizag. So fast వెళ్ళిపోయి టైం అయిపోయింది, టైం లేదు. రైట్, చలో వెన్యూకి వెళ్ళి కలుద్దాం. గాయస్ ప్రెసెంట్ అయితే మనం బస్ అయితే వచ్చామన్నమాట. వెన్యూకి అయితే వెళ్తాం, గీతం కాలేజ్ వెన్యూ. సో మై టీమేట్ కార్తిక్ ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, నా ఇన్స్టాగ్రామ్ అది ఫాలో అవుతుంటే నా లింక్డ్ఇన్ అది. చలో వెన్యూకి అయితే వెళ్ళి కలుద్దాం. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము. సో గాయస్ ప్రెసెంట్ అయితే మనం వెన్యూ దగ్గరికి అయితే వచ్చాం. గీతం మా స్క్వాడ్ అంతా రెడీగా ఉంది. సో తేజు, సో మా లక్ష్మక్క, బషీర్ బ్రో, మా బ్యాచ్లో హ్యాండ్సమ్ గా. వా ఏమి తేజస్సు బిడ్డ, కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. హ్యాండ్సమ్ గాయ్. సో వెన్యూకి అయితే వచ్చాం. మేము మారి ఆల్సో మై టీమ్మేట్ మా కాలేజ్లో. బ్రో హాయ్ చెప్పండి బ్రో. సో ఇంకా ఉన్నారు, తేజ నడుస్తున్నారు ముందుకి. మా స్క్వాడ్ అంతా ఉంది, కాలేజ్ స్క్వాడ్. మా అను అక్క ఆల్సో దేర్. రోహిత్ అన్న ఒకసారి హాయ్ చెప్పండి. మా మాధవ్ బ్రో కూడా వచ్చారు. అది గాయస్ ప్రెసెంట్ అయితే మొత్తం మా గ్యాంగ్ అంతా ఉందన్నమాట. సో రెడీ కదా అందరూ? బాగా అంట, ఎక్సైట్మెంట్ లేదు ఎవరికి. సో శివాజీ ఆడిటోరియంకి అయితే వెళ్తున్నాం మనం. అక్కడ చెక్ ఇన్ అయితే అవుతుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ లో కనబడుతున్నారు. బేగా రమ్మంటే బేగా రారు స్క్వాడ్ వాళ్ళందరూ. ఓకే, సో లోపలికి వెళ్దాం. చెక్ ఇన్ ఏంటి? సో చెక్ ఇన్కి అయితే చాలా మంది ఉన్నారు. లైక్ ఇక్కడ చెక్ ఇన్స్ అయితే అవుతుంది అనమాట. ద గెటింగ్ ద ఐడి కార్డ్స్ అండ్ ఆల్ దాట్. సో మాకు కూడా అలాగే ఐడి కార్డ్ ఇచ్చారు. మీకు పాస్ దొరికిందా? ఐడి కార్డ్స్. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి. బట్ మా సీనియర్స్ వాళ్ళు కొంతమంది రిజిస్టర్ చేయలేదు. సో మాధవ్ అన్న కూడా రిజిస్టర్ లాస్ట్లో చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. ఇంకెంతమంది అవ్వలేదు, ఇంకిద్దరు అవ్వలేదు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మా కృష్ణ. సో బ్యాగ్స్ అవి అయితే ఇక్కడ పెట్టాం మేము. ఆఫ్టర్ అందరూ కొంచెం రిఫ్రెష్మెంట్ అవుతున్నారు. సో ఫుల్ సన్ స్క్రీన్ అవి వాడతారు ఇప్పుడు ఫేస్ చూసి. వీఆర్ గోయింగ్ టు ద ఆడిటోరియం అనమాట. ఇప్పుడు ఆడిటోరియంకి వెళ్తున్నాం లోపలికి. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో ఆడిటోరియం లోపల. సో ఆల్ ఆర్ గోయింగ్ టు హాల్ 1 శివాజీ ఆడిటోరియం. ఏం లేట్గా వచ్చాం. సో లేట్ అయిపోవడం వల్ల రిజిస్ట్రేషన్ అది ఫిల్ అయిపోయింది ఆడిటోరియం. సో ఏమైంది కార్తిక్ ప్రెసెంట్ మన సినారియో? ఇప్పుడు నాకు 105 and 106 రూమ్స్కి అయితే ఎలా ఉన్నారు. యా, బాధగా ఉంది ఆడిటోరియం. సో మా కార్తిక్ చాలా ఫీల్ అవుతాడు, ఆడిటోరియంలో ప్లేస్ లేదని చెప్పి. సో ప్రెసెంట్ అయితే మనం వెళ్దాం. మా గ్యాంగ్ మొత్తం కూడా బయట ఉన్నారు ఇప్పుడు. సో ఒకసారి ఆడిటోరియం వ్యూ మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ ద ఆడిటోరియం రూమ్. ఫుల్ ఫిల్ అయిపోయింది, మాకు ప్లేస్ లేదు. సో మేమైతే వేరే 105, 106 రూమ్కి అయితే వెళ్తున్నాం మేము ప్రెసెంట్. సో ఫోటో సెషన్ అవుతుంది. బషీర్ అన్న ఏమన్నా ఉన్నా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో వీఆర్ ఎట్ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టారు. బట్ ఇంకా వెబినార్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు, వర్క్ షాప్ స్టార్ట్ అవ్వలేదు. సో చూడాలి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏంటనేది. సో మా తేజ బ్రోతో కూర్చున్నాం. మై టీమేట్ మారియా అండ్ కార్తిక్. బ్యాక్లో అందరూ కూర్చున్నాం మా టీమ్మేట్స్ తేజు వాళ్ళందరూ. సో వెయిటింగ్ అనమాట ప్రజెంట్ ఏమవుతుంది ఏంటో అని. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. గిటప్ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది. అలా అలా అర్థమైంది ఎట్లా ఉన్నాను అక్కడ గిటప్ సెక్షన్. గుడ్, ఓకే. తేజ హౌ ఇస్ ఇట్? ఫైన్. సో బ్యాక్ అండ్ మా కార్తిక్ ఉన్నాడు బ్యాక్లో. సో ఫ్రంట్ కూడా గిటప్ ఉంది. నెక్స్ట్ సెషన్ ఏంటంటే ఇంకా ప్లాన్ చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటని. అండ్ అను అయితే ఉమెన్ ఇన్ టెక్ కదా, సో ఉమెన్ ఇన్ టెక్ ఉన్నారు. సో మేమైతే వేరే దానికి వెళ్తున్నాం. To dive a little deep into the technicalities, let's ప్రజెంట్ అయితే వర్క్ షాప్స్ అవి అయితే అందరం రెండు అయితే అటెండ్ అయ్యాం. బట్ లంచ్ టైం అయిపోయిందని చెప్పి మిగతా అన్ని ఆపేశారనమాట. సో ఫుల్ ఆకలి మీద గ్యాంగ్ అంతా బయలుదేరింది యుద్ధానికి. బషీర్ అన్న వాళ్ళే లేట్ ఇవ్వాల. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లంచ్కి వచ్చాం కానీ లంచ్కి వస్తే ఇక్కడ ప్లేస్ లేదు అంటున్నారు. వాట్ కెన్ వీ డూ? సో ఫుల్ లైన్లో ఉన్నారు. అన్న బషీర్ అన్న ఏంటన్న పరిస్థితి? లంచ్ అవుతుంది అంటే ఇవాళ. యా యూటర్న్. యా మన గ్యాంగ్ బాయ్స్ వస్తున్నారు, ముగ్గురు పెద్ద మనుషులు, త్రిమూర్తులు కాలేజ్కి. మరి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళందరూ బ్యాగులు పెట్టారు, నేను మా తేజ బ్రో అయితే పెట్టలేదు. వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చారనమాట. సో మేము మళ్ళీ బ్యాగులు పెట్టేసి ఇప్పుడు లంచ్కి వెళ్తాం.
చలో చలితే ఇలాంటి కష్టాలు తప్ప ఫ్రెండ్స్తో వస్తాయి. సో అందరూ అయితే తింటున్నాం ఫుడ్, మామూలుగా లేదు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్. ఒక్కొక్క దగ్గర ఉన్నాం. ఫైనలీ వీఆర్ ఈటింగ్ ఫుడ్ అనమాట. సో ఇగో ఫుడ్ మాది ఫుడ్ అయిపోయింది. తేజ బ్రో నాది లాస్ట్ అనమాట ఫుడ్. సో మా వాళ్ళందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు, గ్యాంగ్. సూపర్ అయితే తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. నవ్వండి ఒకసారి, జోబులో చేయబెట్టుకోండి ఒకసారి. ఏంటి మమ్మీ ఎవడీడు? సో ఫోటో సెషన్స్ అయితే అన్నీ అయిపోయాయి అనమాట. కార్తిక్ ఎందుకంత డల్గా ఉన్నావు? ఆడి సెషన్స్ అవి అటెండ్ అవ్వలేదని డల్గా ఉన్నాడు. బట్ లంచ్ లేట్ అయిపోయింది అనమాట. వెనకాల బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకుని అమ్మాయి వస్తుంది కదా, నాకు చాలా భయం వేస్తుంది అమ్మాయిని చూస్తుంటే. గూచి బ్రాండ్ అలా ఎంత నుంచి ఫాలో అవుతుంది మమ్మల్ని. ఎస్, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం, కొనుక్కోండి. సో ప్రజెంట్ ఏంటంటే 2 సెషన్స్ అయ్యాయి. సో మా సీనియర్స్ కానీ మేము కానీ లైక్ మేమైతే ఫస్ట్ ఏ సెషన్కి వెళ్ళాం కార్తిక్, లైక్ మేము గిట్ హబ్కి వెళ్ళాం అనమాట. తర్వాత నేనేమో లైక్ టెన్సర్ వాటికి వెళ్ళాను, లైక్ ఫ్రేమ్ వర్క్స్ వాటికి. కార్తిక్ ఏమో డిజైన్ సిస్టమ్కి వాటికి వెళ్ళారు. సో ఒక్కొక్క డొమైన్లోకి వెళ్తారనమాట. సో బేసిక్గా వా ఫెస్ట్ కానీ డెవలపర్స్ ఫెస్ట్లో ఏమవుతుందంటే ఒక మోర్ ఆఫ్ అన్ని ఒక డొమైన్స్ ఒకేసారి ఓపెన్ అవుతాయి. సో మనం ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయడానికి అవ్వదు. లైక్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చామనుకో ఒక్కొక్క డొమైన్స్లోకి వెళ్ళొచ్చు. ఇందులో మెయిన్ డ్రాబ్యాక్ అయితే ఇది ఒక్కటే, ప్రతి ఒక్క డొమైన్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేం కదా కార్తిక్? అయితే ఉంటుంది. యా, సో బేసిక్ ఒక ఫ్లో చార్ట్ అయితే చెప్తారనమాట, లైక్ ఎలా అవుతుంది ఏంటి ఇంప్లిమెంటేషన్స్ అవి. బట్ ఓకే, ఇప్పుడు ఏమవుతుందో ఫర్దర్గా చెక్ చేద్దాం. సో చలో. సో అందరూ డిస్కస్ చేస్తున్నాం అన్నమాట ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద. ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, బట్ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరం డిస్కస్ చేస్తాం. మా టీం ఏం చేయట్లే. ప్రజెంట్ ఏంటంటే మనకి లైక్ స్టార్ట్ అయిందనమాట, ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తున్నారు హ్యాకథాన్కి అది. సో మొత్తం ఇప్పుడు దాకైతే మేము ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద డిస్కస్ చేసాం ఇవ్వకుండానే. సో ఇప్పుడు వెళ్ళి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటి అవన్నీ కనుక్కుందాం. చలో లోపల వెన్యూకి అయితే వెళ్తున్నాం మళ్ళీ. రూమ్స్లో అయితే అలౌట్ అయిపోయాం అనమాట. పరిగెట్టి ఎతికి రూమ్స్ కరెక్ట్గా సాకెట్స్. సో ఈ సాకెట్స్ కోసం మొత్తం ఆ యుద్ధం అంతా. సో మా టీమ్మేట్స్ అందరూ ఫుల్గా అరేంజ్ అయిపోయారు. మా తేజ బ్రో కూడా ఫుల్ కోడింగ్. సో మొత్తం టీమ్మేట్స్ అందరూ ఉన్నాం. సో మా బషీర్ బ్రో ఫుల్. బ్రో కొత్త ల్యాప్టాప్ ఎప్పుడు బ్రో? చూడండి మా మెయిన్ క్యాండిడేట్ అనమాట, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇవిడ. సో మా అందరం చూపిస్తాను మీకు ప్రాపర్గా. సో అక్కడ కూడా కొంతమంది టీమ్మేట్స్ ఉన్నారు, దే ఆర్ ఆల్సో. మా కృష్ణ బ్రో సిగ్గుపడుతుంది. ఇదంతా ఒక టీం అనమాట ప్రాపర్. బషీర్ అన్న టీంకి లీడ్ అనమాట. బ్రో మీరే కదా లీడ్? ఏ ప్రాజెక్ట్ మీది చెప్తారు త్వరలో. వావ్, సో గైస్ ఫైనల్ అయితే మనం డిన్నర్కి అయితే వెళ్తాం అనమాట. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అవన్నీ అయితే ఫైనలైజ్ చేస్తాం మేము. అంత ఈజీ కాదు. సో చాలా ఈజీ ఏం కాదనమాట. సో చాలా కాంప్లెక్స్గా ఉంది. సో ట్రై చేద్దాం ఎలా అవుతుందో ఏంటో. ఐ హోప్ ఒక టాప్ 10 లైన్ ఉండేటట్టు చూసుకుంటాం మేము. టుడే నైట్ అవుట్ ఫుల్గా ఫుల్. తేజ టాక్స్లో షార్ట్స్ వస్తాయి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఫాలో అవ్వండి తేజ టాక్స్ కూడా. చలో హలో. మా కార్తిక్ బ్రో బీస్ట్ నడుస్తూ కూడా కోడింగ్ చేస్తున్నాడు. సో వెళ్తున్నాం. కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, బట్ సిచ్యువేషన్ చేయగలం మేము, రైట్? సో వావ్ ఈవెంట్ ఎలానే ఉంటుంది మరి. సో ఫుడ్ అయితే మాకు డిన్నర్ అయితే ఇది అనమాట. సో ప్రజెంట్ డిన్నర్ కొంచెం తేజ బ్రో గాయస్ మనమైతే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే సేమ్ మన రూమ్స్కి అయితే వెళ్ళిపోతున్నాం, అలౌట్ చేసిన రూమ్స్కి. సో మా మారియా కూడా రెడీ. సో మా ఫ్రంట్ అండ్ డెవలపర్ మారియా, మా బ్యాక్ అండ్ డెవలపర్ మా తేజ బ్రో. మనకి ఎలాగా ఆల్రౌండర్ కాబట్టి నో ఇష్యూస్. సో వెళ్ళి జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే పడుకుని వచ్చినాయి. ఓకే, రూమ్కి వెళ్ళి కలుద్దాం. సో డిన్నర్ కంప్లీట్ చేసాం, అందరికీ ఆకలి వేసిన తర్వాత తిన్నాం ప్రశాంతంగా. ఇప్పుడు ఏంది నిద్ర వస్తుంది. మా బ్యాచ్ సగం వర్క్ చేస్తున్నారు అనమాట. సో మా తేజ ఏమో ఫ్రంట్ ఎండ్, మనం బ్యాక్ ఎండ్ అనమాట. సో మొత్తం మా కాలేజ్ వాళ్ళు అందరూ ఫుల్ బిజీగా ఉన్నారనమాట. సో మా
కార్తిక్ బ్రో ఫుల్ వాళ్ళ ఒక MVP మోడల్ మీద డెవలప్ చేస్తున్నారు. శ్రీహరి అన్యాలు కూడా ఉన్నారు. వీడియో తీస్తుంది రోహిత్ అన్న. సో వీడియో అప్రాక్సిమేట్లీ చూపించలేడు ఇప్పుడు, సారీ ఫర్ దట్. సో మూమెంట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది. ఒకసారి బ్రో కెమెరాలకు ఇవ్వండి. అది సో ఇదిగోండి కోడింగ్ అయితే మేము చేస్తున్నాం, ప్రెసెంట్ అవుతుంది. ఇది కూడా తేజ బ్రో కూడా అవుతుంది. తేజ బ్రో ఫ్రంట్ ఎండ్ ఎక్కడ దాకా వచ్చింది? ఆల్మోస్ట్ ఫ్రంట్ ఎండ్ అయిపోయింది. సో 100% అయిపోయిందంట. క్యాక్ అసలు మారే. వాట్స్ అబౌట్ ద పీపీటీ? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ CEO హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు. కానీ బ్యాక్ ఎండ్స్ రన్ అవుతుంది మా ప్రాజెక్ట్ తప్ప. కానీ ఏంటో అర్థం కావట్లేదు. తేజ ఫ్రంట్ ఎండ్ చూడు, అలా బసీర్ అన్నది కూడా ప్రాజెక్ట్ అయిపోయింది గాయస్. మాది ఇంకా అవ్వట్లేదు, మేము డిప్రెషన్లో ఉన్నాం. మా తేజలో ఏమో పీపీటీ చేయట్లేదు, దేనికో తెలియదు. ఈవిడ గారు పడుకుంది అసలు, పెద్ద మనిషి టీంకి హెడ్. ఒక ఈ అన్నేమో సంబంధం లేదు, అలా చెప్పట్లేదు. ఈవిడేం తిరిగేస్తుంది, నాకు రాదు. సో ప్రజెంట్ అయితే ఫ్రంట్ ఎండ్ మీద వర్కౌట్ చేస్తున్నాను, అవుతుంది, వర్కింగ్లో ఉంది. సో టైం 4 అయితే అయిపోయింది అనమాట. వెనకాల మా గ్యాంగ్ కనబడుతుంది కదా, మొత్తం కార్తిక్ అన్న తప్ప మిగతాలు అందరూ పడుకుని పోయారు. మారియా పడుకుని పోయింది, తేజు పడుకుని పోయింది, తేజ పడుకుని పోయింది. లాస్ట్లో దే ఆర్ ఆల్ వర్కింగ్. సో వీళ్ళు వర్క్ చేస్తున్నారు అంతే. సో మ్యాక్స్ ఫ్రంట్ ఎండ్ అయితే వర్క్ చేస్తున్నాను అనమాట. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటో అర్థం కావట్లేదు, చూద్దాం చలో. సో గిట్కి పుష్ చేస్తున్నాం. ఇట్స్ అ సిచ్యువేషన్, వీ షుడ్ రికార్డ్. మాది ఇంకా డిప్లాయ్ అయితే అవ్వలేదు ప్రజెంట్, కొన్ని ఎర్రర్స్ అవి ఉన్నాయి. మొత్తం అందరూ అందరూ అప్లోడ్ చేస్తారు. మా కార్తిక్ చేస్తారు, మా బషీర్ అన్న వాళ్ళు చేస్తారు, మా కృష్ణ అన్నాలు చేస్తారు, కార్తిక్ అన్నయ్యలు చేస్తారు. మాది ఉండిపోయింది, పడుకుని పేరు కేసీలు అందరూ. నేను ఇల్లుగో ఫైనల్గా మా వెబ్సైట్ అయితే అయిపోయిందనమాట. సో ఇది వెబ్సైట్ డాష్ బోర్డ్ అవన్నీ అన్నమాట వెబ్సైట్ది. మాకు ప్రాజెక్ట్కి సబ్మిట్ అయితే చేస్తాం అందరం. సో అందరం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు తినడానికి వెళ్ళమా? సబ్మిట్ చేస్తారని చెప్పి అందరూ ఫ్రీగా ఉన్నారు, సగం మంది వెళ్ళిపోయారు. ఇది సెకండ్ డే కదా, మనం అందరం హ్యాకథాన్ అయితే పార్టిసిపేట్ చేసేసి అందరు రిపాజిటరీలు అన్నీ ఫామ్ నింపేసి అన్ని పెట్టాం అనమాట. ఆఫ్టర్ దట్ నేను, తేజు, కార్తిక్ బ్రో అయితే ఆడిటోరియంకి వచ్చాము. ఏదో సెషన్ అవుతుంది అని చెప్పారు, బట్ వెయిటింగ్ అనమాట. ఇంకా సో స్వాగ్స్ సో there's the swag distribution right now. Swags ఎలా వచ్చేది తేజు? స్వాగ్స్ ఇంట్లో ఫోటో పెట్టుకోవాలన్నమాట. ఎవరి ఫోటో కాదు, మా ఫోటో. ఏమి ఇచ్చారు మీకు స్వాగ్స్? గీతం అనోక ఎట్లా అనిపించింది స్వాగ్స్ అండ్ ఆల్ ద ఈవెంట్? ఎనీ రివ్యూ? ఓకే, యావరేజ్. హరి బ్రో, వాట్స్ అబౌట్ యూ? నాట్ సాటిస్ఫైడ్. తేజ, వాట్ అబౌట్ ద ఈవెంట్? బిలో యావరేజ్. అన్న మీది ఈవెంట్ గురించి ఒక 2 చెప్పలేను. ఓకే కార్తిక్, వాట్ అబౌట్ యూ? నైస్.